పుట్ట నరసింహ క్షేత్రాన్ని యాదాద్రిగా పేరు మార్చి ఇప్పటికే వందల కోట్ల నిధులతో అభివృద్ధి పనులు చేపట్టింది. కరీంనగర్ జిల్లా వేములవాడ రాజరాజేశ్వర స్వామి అభివృద్ధిపై ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రత్యేకంగా దృష్టి పెట్టారు. అయితే కరువు జిల్లాగా ముద్రపడ్డ పాలమూరు జిల్లాలోని ఆలయాల అభివృద్ధిని మాత్రం ప్రభుత్వం విస్మరిస్తోంది. శ్రీరంగాపురం టెంపుల్ మహబూబ్ నగర్ జిల్లా పెబ్బేరు మండల కేంద్రానికి 12 కిలోమీటర్ల దూరంలో ఉంది. దీన్ని క్రీస్తు శకం 1650-78 మధ్యకాలంలో వనపర్తి సంస్థానాధీశులు రాజా రామేశ్వరరావు వంశీయులు నిర్మించారు. భారతీయ సంస్కృతి సంప్రదాయాలకు శిల్పకళా వైభవాలకు సాక్ష్యంగా నిలిచే శ్రీరంగనాయక స్వామి ఆలయం వైష్ణవ పుణ్యక్షేత్రంగా వెలిసింది. అపురూప శిల్పకళకు రమణీయ దృశ్యాలకు దేవాలయం నిలయంగా ఉంది. వెంకటేశ్వరుని అవతారాలలో ఒక అవతారమే రంగనాయక స్వామి అని పురాణాలు చెబుతున్నాయి. పెళ్లి కోసం కుబేరుని వద్ద అప్పు తీసుకున్న వెంకటేశ్వర స్వామి రంగనాయక స్వామి అవతారంలో కుబేరుని ధనరాశులు కొలిచి అలసిపోయి తల కింద సోల పెట్టుకుని పవలించినట్లుండే రంగనాయకుని విగ్రహం మనకిక్కడ కనిపిస్తుంది. పానుగంటి నదీ తీరాన నిర్మితమైన శ్రీరంగనాయక స్వామి దేవాలయం తమిళనాడులోని శ్రీరంగ క్షేత్రంలాగే ఉంటుంది. శ్రీమాన్ హౌసదుర్గ కృష్ణమాచార్యులు తమ ఉత్తర రంగ మహత్యము అనే సంస్కృత గ్రంథంలో ఈ క్షేత్రమును ఉత్తర శ్రీరంగంగా అభివర్ణించారు. శ్రీవారు ఏంటంటే తమిళనాడులో ఉన్న శ్రీరంగం పోలిన రూపం ప్రతిరూపం ఉంటుంది కాబట్టి మనం ఇక్కడికి వస్తే శ్రీరంగం పోయినటువంటి భాగ్యం కలుగుతుంది కాబట్టి మేము ఇక్కడికి వస్తున్నాం. గతంలో వస్తే ఇక్కడికి రోడ్లు లేకుండా రవాణా సౌకర్యం లేదు. ఇప్పుడు చాలా మెరుగుపడింది. ఇక్కడ చిన్న చిన్న స్టాల్స్ టూరిజం పరంగా వనిత రిసార్ట్లు అవి అని ఇక్కడ బోటింగ్ ఇవి ఏర్పరిస్తే బాగుంటుంది. వనపర్తి సంస్థానాధీశుడైన రాజా బహిరి గోపాలరావు ఒకసారి దక్షిణ దేశ యాత్రలకు వెళ్లి శ్రీరంగపట్టణంను దర్శించి వైష్ణవ మతమును స్వీకరించాడు. తీర్థయాత్రల నుంచి తిరిగి వచ్చిన తర్వాత ఒకరోజు రాత్రి రాజు కలలో శ్రీరంగనాథ స్వామి దర్శనమిచ్చి తాను కానాయపల్లె గ్రామం దగ్గర వల్మీకంలో ఉన్నానని తీసుకొని వచ్చి ప్రతిష్ఠించి ఆలయంను నిర్మించి పూజలు చేయాల్సిందిగా చెప్పాడని పురాణాలు చెబుతున్నాయి. స్వప్నంలో తెలియజేసిన ప్రకారం అన్వేషించగా వల్మీకంలో శయనమూర్తి అయిన శ్రీరంగనాథుని విగ్రహం లభించింది. ఆ విగ్రహమును కొరివిపాడు గ్రామానికి తీసుకొచ్చి ఆలయమును నిర్మించి ప్రతిష్ఠించాడు. నాటి నుండి కొరివిపాడు గ్రామము శ్రీరంగపురంగా ప్రసిద్ధి చెందింది. మన దివ్యక్షేత్రంలో వెలవడానికి ఎన్నో మూల కారణాలున్నాయి. మన వనపర్తి సంస్థానాన్ని పరిపాలించేటువంటి రాజా వంశీయులు రెడ్డి రాజులు అయినటువంటి రాజుగారు ప్రతి సంవత్సరం శ్రీరంగం వెళ్ళి రంగనాథుడిని దర్శనం చేసుకుని వచ్చేవారు. ఆ రంగనాథుడు ప్రతి సంవత్సరం వెళ్ళేటువంటి ఆ గోపాలరావు గారు అనేటువంటి రెడ్డి రాజులు గారు ఓ సంవత్సరం వెళ్ళలేక చింత చేస్తూ ఉన్నటువంటి సమయంలో వనపర్తి సంస్థానాన్ని పరిపాలిస్తూ తన రాజభవనంలో ఉన్నటువంటి రాజాగారికి చిన్న కొనుకు పెట్టడం జరిగింది. ఆ నిద్రావస్థలో శ్రీరంగనాథుడు దర్శనమిచ్చి, నీకు ఇంత దూరం వచ్చి నన్ను దర్శనం చేసుకోవాల్సిన భాగం లేకుండా నీ వనపర్తి సంస్థానంలోనే నా మూర్తి ఉంది, దాన్ని ప్రతిష్ఠ చేసుకోవాల్సిందిగా స్వామి ఆదేశించడం జరిగింది. ఆ తర్వాత కాలంలో రాజా రామేశ్వరరావు ఆలయం చుట్టూ శ్రీరంగ సముద్రము అనే పెద్ద చెరువును తవ్వించాడు. తర్వాత లక్ష్మీ తాయారు దేవాలయముని గోపురాన్ని నిర్మించారు. ఈ ఆలయ గోడలపై అడుగడుగునా కనిపించే శిల్పకళ అందరినీ అభ్రపరుస్తుంది. 10 ఎకరాల విస్తీర్ణంలో వ్యాపించి ఉన్న ఈ ఆలయానికి ఇరువైపులా ఎత్తైన కొండలు, జలాశయం, పూల మొక్కలు, పక్కనే ఉన్న అలివేలు మంగ ఆలయంతో పాటు రత్న పుష్కరి, గరుడాద్రి వాహనశాల, రామానుజటం, 5 అంతస్తుల్లో నిలిచిన గాలి గోపురం ఇక్కడ చూడదగిన ప్రదేశాలు. శృంగార, భీకర, రౌద్ర, భయానక, హాస్య, భక్తిరస సన్నివేశాలు ఇక్కడ శిల్పాల్లో మనకు కనిపిస్తాయి. స్వామివారి కళ్యాణ మండపం, చెరువు మధ్యలో నిర్మించిన కృష్ణవిలాస్ బంగ్లాలు కూడా ఇక్కడ చూడదగ్గ ప్రదేశాలే. ఇక్కడే ఉన్న శ్రీదేవి భూదేవి స్వామివారికి పాదసేవ చేస్తున్న విగ్రహాన్ని ఒక్కసారైనా చూసి తరించాల్సిందే.
తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుతోనైనా ఆలయ అభివృద్ధికి పాలకులు అడుగులు వేస్తారనుకున్నా అది మాత్రం జరగడం లేదు. శ్రీరంగంలో మధ్యలో రంగనాథ స్వామి వారి కోవెల ఉండి చుట్టుముట్టు కావేరీ నది ప్రవహిస్తూ ఉంటుంది. అదే మాదిరిగా మనకు కూడా ఇక్కడ చెరువు నిర్మాణంలో ఉండాలి అని చెప్పి రంగ సముద్రాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. అప్పటి రాజులు రాణి శంకరమ్మ దొరసాని హయాంలో అంటే 1804 సంవత్సరంలో 2 రాజగోపురాలను కూడా నిర్మాణం చేయడం, తర్వాత స్వామివారికి నవానికి బ్రహ్మోత్సవాల్లో భాగంగా 5 వాహనాలు గజ, గరుడ, తురగ, హనుమంత వాహనాలను సూర్యచంద్ర వాహనాలతోటి ఇక్కడ ప్రతిష్ఠ చేయడం జరిగింది. ఈ ఆలయానికి ఓ ప్రత్యేకత ఉంది. రంగుల పండుగలో మునిగి తేలుతుండగా ఇక్కడ మాత్రం హోలీ నిషేధం. దీనికి కారణం ఆ సమయంలో ఇక్కడ బ్రహ్మోత్సవాలు జరుగుతుండడమే. పెద్దల సంప్రదాయం, భక్తుల సౌకర్యార్థం స్థానికులు ఇప్పటికీ హోలీ నిషేధాన్ని కొనసాగిస్తూ వస్తున్నారు. ఆలయ ప్రాంగణం, పరిసర ప్రాంతాల్లో పలు సినిమా షూటింగ్లు కూడా జరిగాయి. ఇక్కడికి వచ్చే సందర్శకులు భక్తిభావంతో పాటు ఆహ్లాదభరితమైన వాతావరణాన్ని ఆస్వాదిస్తారు. ఇంతటి ప్రాధాన్యమున్న శ్రీరంగపురం రంగనాథస్వామి ఆలయాన్ని మరింత అభివృద్ధి చేస్తే బాగుంటుందని స్థానికులు అభిప్రాయపడుతున్నారు. స్వయంభూ వెలిసిన రంగనాథ స్వామి ఆలయానికి రోజుకు భక్త తాకిడి పెరుగుతున్నా అధికారుల నిర్లక్ష్యం మాత్రం భక్తులు నిరాశపరుస్తుంది. రాష్ట్రంలోనే ఒక ప్రతిష్టాత్మకంగా ఉన్నటువంటి ఈ దేవాలయాన్ని అభివృద్ధి చేయడంలో రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం వహించడం ఇక్కడ భక్తులకు శాపంగా మారింది. ఎంత ఉల్లాసంగా వచ్చినప్పటికీ ఇక్కడ వసతులు లేకపోవడం పట్ల వాళ్ళు నిరాశతో వెనుదిరగడం జరుగుతుంది. ఇప్పటికైనా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈ రంగనాథ స్వామి ఆలయాన్ని అభివృద్ధి చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. వీడియో జర్నలిస్ట్ సందీప్తో నందాచారి, HM TV, మహబూబ్ నగర్.